హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో ఇండియా ట్రావెల్ అవుతున్నామని చెప్పాను కదా! ఇండియా వస్తున్నామనంటే తప్పకుండా షాపింగ్ చేస్తాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి గిఫ్ట్స్ తీసుకుంటాం కదా! అలానే ఇంకా చాక్లెట్స్ కూడా మ్యాండేటరీ అనమాట. ఎవరన్నా ఫస్ట్ చాక్లెట్సే అడుగుతారు. అప్పుడే ఎందుకు వెళ్ళే ముందు తీసుకుందామని చాక్లెట్స్ తీసుకోలేదు. అండ్ నేను కూడా ఇక్కడ కెనడాలో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని ఎప్పుడు వ్లాగ్ చేయలేదు. సో, మీకు కూడా చూపించినట్టు ఉంటది కదా అని ఇది చేస్తున్నాను. ఇక్కడైతే మనకి స్టార్టింగ్‌లోనే మ్యాప్ ఉంటది. సో, మ్యాప్ చూసుకొని మనం ఫాలో అయిపోవచ్చు. ఎక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి. చిల్డ్రన్ సెక్షన్ అంతా ఒక దగ్గర, ఔట్‌లెట్స్ సెపరేట్‌గా, ఫుడ్ కోర్ట్ సెపరేట్‌గా అట్లా పెట్టారు. సో, మనం అట్లా చూసుకొని వెళ్ళొచ్చు. ఈరోజైతే మనం విండో షాపింగ్ ఏం చేయట్లేదు. కొన్ని పర్టిక్యులర్‌గా కొనాలి అనుకున్నవి తీసుకోవడానికి మాత్రం వచ్చాను. అలా షాపింగ్ మాల్ మీరు కూడా చూడండి. ఇక్కడైతే బీసీజీ అని ఉంది కదా! ఇది చూడంగానే నాకు మనకి పిల్లలకి వ్యాక్సిన్ ఏస్తారు కదా! పుట్టిన వెంటనే బీసీజీ. అది గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఇదైతే హ్యాండ్ బ్యాగ్స్ ఔట్‌లెట్ అనమాట. అంత బాగా ఏం అనిపించలేదు కలెక్షన్. అండ్ నాకిక్కడ కావాల్సినవి ఏం లేవు. సో, లోపలికేం వెళ్ళలేదు. జస్ట్ అట్లా పాస్ ఆన్ అయిపోతున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను కెనడాలో హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎట్లా ఉంటది, ఏంటి అని ఒక వీడియో చేశాను కదా! సో, కెనడాలో ఇచ్చే జనరల్ ఇన్స్యూరెన్స్‌లో మనకి అన్నీ క్లెయిమ్ అవ్వవు. సో, డెంటల్‌కి, ఐ చెకప్‌కి మనం సెపరేట్‌గా ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనమాట. ఆ ఇన్స్యూరెన్స్ ఏంటంటే మనకి ఎవ్రీ 2 ఇయర్స్‌కి మనం ఐ టెస్ట్ చేయించుకొని స్పెట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నాకు, మా వారికి ఇంకా టైం ఉంది కంప్లీట్ అవ్వడానికి. సో, మా బాబుది వెళ్ళే టైంకి కంప్లీట్ అయిపోయింది. సో, ఎలానో ఇక్కడ విజన్ ఉంది కదా! ఐ టెస్ట్ ఇచ్చి స్పెట్స్ తీసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా వాడిని కూడా తీసుకొచ్చాము. సైట్ ఏమి లేకపోయినా కూడా మనం సన్ గ్లాసెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మంచి బ్రాండెడ్ వస్తాయి కదా అని చెప్పి తీసుకున్నాం మేము. ఈ పీపుల్స్ జ్యువెలర్స్‌లో డైమండ్ జ్యువెలరీ ఎక్కువుంటాయన్నమాట. డైమండ్ జ్యువెలరీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి. నాకు ఆ జ్యువెలరీ కంటే వాచ్ కలెక్షన్ చూడడానికే వస్తాను మ్యాక్స్. నేను ఇంతకు ముందొచ్చినప్పుడు నాకొక వాచ్ నచ్చింది. కానీ ఆ రోజు నేను కార్డ్స్ ఏమి తీసుకురాలేదు. ఊరికే తిరగడానికొచ్చాను. సరే ఇప్పుడు ఉంటే తీసుకుందాం అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్ ఆ వాచ్ లేదు. నెక్స్ట్ టైమ్ చూడొచ్చులే అని ఇంకా లైట్ తీసుకున్నాను. మెడిసిన్స్ కూడా కొన్ని తీసుకోవాల్సినవున్నాయి. ఇక్కడ కొన్ని మెడిసిన్స్ చాలా బావుంటాయి. మల్టీవిటమిన్ అండ్ కొన్ని పెయిన్ రిలీఫ్ కూడా. ఎలానో ఇండియా వెళ్ళిపోతున్నాం కదా అని కొన్ని మాకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకున్నాము. ఈ సెవెన్ ఓక్స్ షాపింగ్ మాల్‌లో ది బే అనేది చాలా పెద్ద ఔట్‌లెట్. మాక్సిమం అన్నీ ఉంటాయి. నాకు ఇదొక్కటే సెపరేట్ షాపింగ్ మాల్ లాగా అనిపిస్తది. ఈ బే 2 ఫ్లోర్స్ ఉంది. సో, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే మొత్తం పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, సన్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా సూట్‌కేస్, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! లగేజ్ బ్యాగ్స్, ఇంకా అన్ని ఏజ్ గ్రూపులకి బట్టలున్నాయి. పార్టీ వేర్, డైలీ వేర్, అండ్ నైట్ వేర్, జిమ్ వేర్ అట్లా. కలెక్షన్ కూడా బానే ఉంది. అండ్ పైనొచ్చి మనకంతా కిచెన్, ఫర్నిచర్ అట్లా ఉంది. సేమ్ మనకి ఇండియాలో ఐకియా ఉంటది కదా! ఐకియా టైప్‌లో మొత్తం అవన్నీ ఉన్నాయి. నేనైతే నార్మల్‌గా కొన్ని బట్టలు చూద్దాం అని చెప్పి యాక్చువల్‌గా అమ్మాయిలకైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళేంత ఔట్‌ఫిట్స్ ఏమీ ఉండవు. కావాలంటే స్వెటర్స్ అలాంటివి తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళినా ఇక్కడ స్వెటర్స్ ఇండియా వెదర్‌కి అస్సలు సూట్ అవ్వవు. ఇంకా ప్రైస్ విషయానికొస్తే ఇక్కడేమో మొత్తం ఏది చూసినా కూడా $60, $70 ఉంటది. మనకి ఇండియాలో ఒక 1000, 2000 పెడితే ఒక మంచి 3 పీస్ సెట్టే వస్తది. సో, ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అయితే వేస్ట్ నన్నడిగితే. నేనైతే గర్ల్స్‌కి ఇక్కడ నుంచి ఔట్‌ఫిట్స్ ఏమి తీసుకెళ్ళట్లేదు. కిడ్స్‌కి మాత్రం తీసుకుంటున్నాను. అండ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అట్లా తీసుకోవాలి. మనం కొనకపోయినా కూడా ఎదురుగా అట్లా బట్టలు వస్తే అలా చూస్తే ఎళ్ళిపోలేము. ఇది బావుంది, అది బావుంది అని కొన్ని చూడాల్సిందే. సో, నేను కూడా అలా కొన్ని చూసుకుంటూ వస్తున్నాను. ఈ లోపల నాకు ఈ బామ్మగారు కనిపిచ్చారు. ఎంత ముసలావిడో కదా! ఇక్కడ ఎంత ఓల్డ్ అయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అసలు ఈ ఏజ్‌లో కూడా ఎంత యాక్టివ్‌గా తిరుగుతున్నారో. ఇంతలో బృందా ఎళ్లి హాయ్ గ్రాని అని చెప్పి పలకరించింది. పలకరించి ఇంక మమ్మల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంక మాట్లాడుకొని ఉంటే షాపింగ్ అవ్వదని చెప్పి బృందాని మా అమ్మగారి దగ్గర వదిలేసి నేను షాపింగ్ చేసుకుంటున్నాను. బృందాకి భలే ఇష్టం అట్లా ముసలోళ్ళు ఎవరు కనిపించినా నానమ్మ, నానమ్మ అనుకుంట వెళ్తది. చూడ్డానికి ఇంతుంది కానీ మాటలు పుట్ట మాట్లాడుతూనే ఉంటది. అవతలోళ్ళకి మాట్లాడే ఛాన్సే ఇవ్వదు. కంటిన్యూయస్‌గా మాట్లాడుతూనే ఉంటది. ఆ బామ్మగారైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు బృందాతో.
వాళ్ళ డ్యాడీ కూడా కొంచెం అక్కడే ఉన్నారు. దాన్ని చూసుకుంటున్నారు కదా అని నేనింకా హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం కలెక్షన్ బాగున్నట్టుందని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. బ్యాగ్స్ అయితే బాగున్నాయి. అండ్ కొన్ని బ్రాండ్స్ మీద ఆఫర్ కూడా ఉంది. లైక్ 30-50% ఆఫ్ అట్లా ఉంది. నేను అన్నీ చూసి ఒక 2 బ్యాగ్స్ ఫైనలైజ్ చేశాను. అండ్ తర్వాత కిడ్స్ సెక్షన్‌కొచ్చాను. ఇలా ఇక్కడికొచ్చానో లేదో వృందా టింగ్ టింగ్ అని వచ్చింది. మమ్మీ ఐ వాంట్ దిస్ డ్రెస్ అని చెప్పి. వృందాకైతే ఏం కొనట్లేదు. ఇండియా ఎళ్తున్నాం కదా! సో రిలేటివ్స్‌కి వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి కోసం అని చెప్పి ఇప్పుడు ఈ షాపింగ్‌కొచ్చాను. ఇక్కడైతే కిడ్స్‌కి మంచి కలెక్షన్ ఉంది. బావుంది. ఆఫర్స్ అయితే 50% 80% ఆఫ్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ ఉంది. షూస్ అయితే నాకు భలే నచ్చాయి. ఇందాక తీసుకుందాం అనుకుంటే దాని సైజ్ అవైలబుల్ లేవు. సర్లే అని ఇంకా తీసుకోలేదు. ఎట్లానో ఇంకా ఇండియా ఎళ్తున్నామంటే షూస్ అంత ఎక్కువ యూజ్ చేయం కదా! స్వెట్ అది ఉంటది. ఇంకా తీసుకోలేదు. పిల్లలకైతే మాత్రం చాలా బావుంది. కార్టర్స్‌లో కూడా బావుంటాయి. కానీ నాకు కార్టర్స్‌లో ఇండియాలోనే ఆఫర్స్ బావుంటాయి అనిపిస్తది. ఇక్కడి నుంచి ఎందుకులే తీసుకెళ్ళడము అని ఇంకా కార్టర్స్‌కి వెళ్ళలేదు. బట్ ఈ పక్కనే కార్టర్స్ కూడా ఉంది. అక్కడైతే కలెక్షన్ ఇంకా బావుంది దీనికంటే. నాకు ఇండియాలో ఇంకా తక్కువకి దొరుకుతాయి కదా! ఇక్కడి నుంచి ఎందుకు లగేజ్ మోసుకొని వెళ్ళడం అన్నట్టుగా ఇంకా నేను కార్టర్స్‌కైతే వెళ్ళలేదు. అండ్ మెన్స్ వేర్ కూడా కలెక్షన్ బావుందని చెప్పారు మా ఆయన. నేనటెళ్ళలేదు. సో, అదైతే వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ 10 క్యారెట్, 14 క్యారెట్స్ అట్లా గోల్డ్ ఉంది. గోల్డ్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బర్త్ స్టోన్ ఉంటది కదా! మనకి ఏ మంత్‌లో పుడితే ఒక స్టోన్ పెట్టుకోవాలి అట్లా. అలా ఇయర్ రింగ్స్ ఇంకా రింగ్స్ కూడా ఉన్నాయి. నాకొక చిన్న క్యూట్ డైమండ్ స్టడ్స్ అయితే నచ్చాయి. అవి బృందాకి ఎలానో చెవులు కుట్టిస్తాం కదా! ఇండియా వచ్చాక తీసుకుందాం అనుకున్నాను. కానీ మనం గన్ షాట్ వేయిద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పెసిఫిక్ ఇయర్ రింగ్స్ మాత్రమే చేసుకోవాలంట స్టడ్స్ లాంటియి. సో, ఇంకెందుకులే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. ఆల్మోస్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఒక 70% వరకు. ఇంకా కాస్కోలో కొన్ని తీసుకోవాలి. అండ్ చాక్లెట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. చాక్లెట్స్ మనకి కాస్కోలో తక్కువకుంటాయి. అలానే మనకి ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీలో కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ సేమ్ ప్రైసే. నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అండ్ కెనడాలో అయితే ఎక్స్‌క్లూసివ్‌గా బల్క్ బార్న్ అని ఒక స్టోర్ ఉంటది. ఓన్లీ ఇన్ కెనడా. అన్ని ప్లేసెస్‌లో అవైలబుల్ ఉన్నట్టుంది ఈ స్టోర్. అక్కడైతే మనకి చాక్లెట్స్ ఇంకా తక్కువకే దొరుకుతాయి. లూజ్ ఉంటాయన్నమాట చాక్లెట్స్ హోల్‌సేల్. నాట్ ఓన్లీ చాక్లెట్స్ ఇంకా బేకింగ్ రిలేటెడ్ ఐటెమ్స్, కాఫీస్, టీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. బట్ చాలా తక్కువ ప్రైస్‌కే ఎక్కువ క్వాంటిటీలో చాక్లెట్స్ ఒస్తాయి. అండ్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా కెనడాలో ఉంటే ఒకసారి వెళ్లి విజిట్ చేయొచ్చు ఈ స్టోర్. చాలా బావుంది చాక్లెట్స్‌కి. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా! పైన ఫ్లోర్‌లో నార్మల్‌గా ఫర్నిచర్, కిచెన్ వేర్ అవి ఉంటాయని చెప్పి. నాకు ఇక్కడ ఏం అవసరం లేదు. జస్ట్ ఎలానో వచ్చాం కదా! ఒకసారి వీడియో తీద్దాం అన్నట్టుగా తీశాను. అండ్ మాకు లేట్ అయిందని చెప్పి ఇక్కడే పిజ్జా హట్ ఉంటే దగ్గరలో పిజ్జా తినేసి ఇంకా ఇంటికెళ్ళిపోయాము. మిగతా షాపింగ్ అది రేపు పెండింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్యాకింగ్ అది చేసుకుందాం అన్నట్టు. ఇంకొన్ని రోజుల్లో ఇండియా వచ్చేస్తామని హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాము, ఇల్లంతా వెకేట్ చేస్తున్నామని బాధగా కూడా ఉంది. బట్ ఎనీవేస్ విల్ మీట్ ఇన్ ఇండియా అగైన్. Until then, keep watching Vrinda Vihan Vlogs for more updates. Thank you.